ఇది రొటేట్ చేసుకోవచ్చు. అండ్ కుకింగ్ కర్రీకి ఏమేమి కావాలి, ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్. అదే కదా, ఈ 2 బాటిల్స్ ఇచ్చారే. కొన్ని వాటికి ఆయిల్ అంత వాడము కదా. సో ఎస్థెటిక్గా ఉండాలని అలా ఏం లేదు, యూస్ఫుల్గా ఉండాలి అంతే. వావ్, మీరు చూస్తున్నారా? ఒక నిమిషం గుండా ఆగిపోయింది. ఏంటి, దాన్ని మధ్యలో పెట్టి ఇలా అనాలి. సో ఏవో పెట్టానో కూడా మర్చిపోయాను. అసలు చపాతీ కానీ పూరి కానీ చేసినప్పుడు ఎవరికైనా అమీబా షేప్లో వచ్చిందంటే మీరు ఇది డెఫినెట్గా యూస్ చేయాల్సిందే. అంటే మన పనిని ఈజీ చేసేది ఏదైనా వర్తే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహా శరత్ కుమార్. సో మీ thumbnail చూస్తుంటే అర్థమవుతుంది ఈ వీడియో దేనికోసం అని చెప్పి. సో నేను కొన్ని ఆర్డర్స్ చేసుకున్నాను అనమాట మీషో నుంచి. ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నాను కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ అనమాట. సో నేను ఇంకా ఇవైతే ఓపెన్ చేయలేదు, మీ ముందే ఓపెన్ చేద్దామని చెప్పేసి ఉంచాను. సో ఇవన్నీ చాలా ఎఫోర్డబుల్ రేంజ్లో అనమాట, అన్నీ 200 బిలోయే. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా యూస్ఫుల్ ఐటమ్స్, నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించాయి. సో మీకు ఒకవేళ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, యూ కెన్ డెఫినెట్లీ పర్చేస్ ఇట్ ఫ్రమ్ దేర్. యా, అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒక్క నిమిషం తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు చాలా బూస్టప్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మీకు కూడా ఇంట్రెస్టెడ్ అయితే ఈ ఐటమ్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో అటాచ్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్యాకెట్స్లో ఉన్న ఐటమ్స్ ఓపెన్ చేస్తాను. అసలు ఇవన్నీ ఎప్పుడో పెట్టాను, అన్నీ ఒకసారి వస్తే చూపిద్దామని చెప్పి అనుకున్నాను. సో ఏవో పెట్టానో కూడా మర్చిపోయాను. ఓకే, లుక్ ఎట్ దిస్. ఇది చిన్న కట్టర్ అనమాట, ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఏమైనా పార్సల్స్ వచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద సిజర్స్తో అవ్వదు కదా కట్ చేయడం, అలాంటి వాటికి ఇవి యూజ్ చేయొచ్చు. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. అసలు ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. దిస్ ఇస్ పాష్ షేప్ అండ్ ఇదైతే క్లౌడ్ షేప్ వచ్చింది. సో ఇదేంటంటే ఇలాగా ఇలా ఓపెన్ చేసి ఉంచి కట్ చేయడమే అలా. ఇది కూడా సేమ్. అండ్ నాకు ఇది ఎంతకు వచ్చిందంటే 152 రూపీస్కి వచ్చింది. ఈ రెండు కలిపి 152 రూపీస్ అనమాట. స్టేపుల్గా ఉంచుకోవచ్చు, చిన్న చిన్న ఐటమ్స్ కట్ చేసుకోవడానికి చాలా క్యూట్గా ఉంది అండ్ యూస్ఫుల్ ఐటమ్ కూడా. లెట్స్ మూవ్ టు ద సెకండ్ వన్. వచ్చేసి ఇది స్మాషర్లా అనిపిస్తుంది, చూద్దాం అసలు ఇదేంటో. యా, స్మాషరే. సో ఇవేంటంటే ఏమైనా కుకింగ్కి వాటికి పప్పు లేకపోతే పావ్ బాజీ చేసినప్పుడు యూస్ఫుల్ అవుతుంది అనమాట. స్మాష్ చేయడానికి ఈజీగా టైం సేవ్ అవుతుంది అండ్ మంచి క్వాలిటీలోనే వచ్చింది. అండ్ ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ అనుకుంటా. నాకు ఎంతకు వచ్చింది నేను రాసుకున్నాను గైస్, ఎంతెంత ప్రైజెస్. 95 రూపీస్కి వచ్చింది. వావ్, లుక్ ఎట్ దిస్. చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇలా తక్కువకి వచ్చినప్పుడు తీసుకోవడమే చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మన పనిని ఈజీ చేసేవి ఏవైనా వర్తే కుకింగ్లో బై చేయడానికి అయితే. నైస్, గుడ్ క్వాలిటీ. అండ్ ఇదైతే 95 రూపీస్కి వచ్చింది, విచ్ ఇస్ వెరీ నైస్ డీల్ అనే చెప్పాలి. అండ్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్, మేబీ ఇది ఓపెన్ చేద్దాము. ఇందులోనే రెండు పంపించారు, ఇదొకటి అండ్ ఇదొకటి. అసలు ఏంటో ఇది చూద్దాము. ఇది మెత్తగా ఉంది. ఓపెన్ చేసాను.
ఓకే. ఇది రోటీ మ్యాట్ అన్నమాట. రోటీ మ్యాట్ ఎందుకు పెట్టారంటే మనకంత సరిగ్గా కుకింగ్ రాదు గైస్. సో చపాతీ కానీ పూరి కానీ చేసినప్పుడు ఎవరికైనా అమీబా షేప్లో వచ్చిందంటే మీరు ఇది డెఫినెట్గా యూస్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక కరెక్ట్ రౌండ్ షేప్లో వస్తుంది, మరీ డిఫరెంట్గా వస్తే బాగోదు కదా. లెట్ మీ ఓపెన్ ఇట్. అంతేనా ఇది? ఓ వావ్. ఇదన్నమాట, ఇలా ఉంటుంది. సో ఈ మధ్యలో ఇది ఉంది కదా, ఇక్కడ ఈ ఏరియాలో ద రోటీ అదే ముద్ద పెట్టుకొని పౌడర్ వేసేసి దీన్ని రోటీ చేసుకోవచ్చు అనమాట. సైజెస్ కూడా ఉన్నాయి, ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్తో చేసుకోవచ్చు. సో దట్ ఆ షేప్లో ఉంటుంది అంతే. సో మెల్లగా అంటే బిగినర్స్కి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి పెద్ద అనిపించదు, కానీ బిగినర్స్కి మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇదే నాకు తెలిసి ఎంతకు వచ్చింది, చాలా తక్కువగా వచ్చి ఉంటుంది. 115 రూపీస్కి వచ్చింది గైస్. చాలా ఎఫోర్డబుల్ అనే చెప్పాలి. దూరం నేను చూపిస్తాను ఒకసారి. లుక్ ఎట్ దిస్. ఇదనమాట. అంటే ఇది ఒక టేబుల్ మీద వేసేసుకొని నీట్గా వేసుకొని షేప్స్ బట్టి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్తో చేసుకోవచ్చు. జస్ట్ వెరీ యూస్ఫుల్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. అసలు ఏం పెట్టానో కూడా గుర్తు రావట్లేదు నాకైతే. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే. సో ఇది గైస్, ఇదేంటంటే పోర్టబుల్ సీలింగ్ మిషన్ అనమాట. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఏమైనా ప్యాకెట్స్ కానీ ఓపెన్ చేసి ఉంచామనుకోండి, అది క్లోజ్ చేయడానికి మనం క్లిప్స్ వాడతాం కదా, కొన్నిసార్లు ఇంకా గాలి వెళ్ళిపోతుంది. సో ప్రోడక్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అది కవర్ చేయడానికి ఏంటంటే ఇది సీలింగ్ మెషిన్ అనమాట. సో ఇది మనము ఏదైతే సీల్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇది మధ్యలో పెట్టి ఇలా అనాలి. సో దట్ అదంతా సీల్ అయిపోతుంది. సో గైస్ చూస్తే దీనికి బటన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇది బటన్ ఆన్ చేస్తే అంట ఇక్కడ బ్లూ లైట్ వెలుగుతుంది. ఇది ఛార్జింగ్ స్లాట్. దీనికైతే 2 ఇచ్చాడు బటన్స్. ఒకటేమో కటర్, సెకండ్ దాంతో కట్ చేసుకోవచ్చు, దీంతో సీల్ చేసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్, కానీ నేను ఇంకా వాడలేదు. నేను ఒకసారి ఛార్జింగ్ పెట్టేసి ఇది ట్రై చేస్తాను ఎలా వర్క్ అవుతుందో. ఇలా ఛార్జింగ్ అయినాక ఈ సీలింగ్ మెషిన్ 165 రూపీస్కి వచ్చింది, విచ్ ఇస్ అ స్టీల్ డీల్. ఎందుకంటే చాలా వాటికి మనం ఇంకా క్లిప్స్ కొనక్కర్లేదు అనమాట. జస్ట్ సీల్ చేసేసి మళ్ళీ కావాల్సిన టైంలో ఓపెన్ చేసుకొని మళ్ళీ సీల్ చేసేసుకుంటే చాలా ఈజీ మెథడ్. జస్ట్ ఛార్జింగ్ ఉండేటట్టు మనం చూసుకుంటే చాలు. ఇది ఓపెన్ చేద్దాం గైస్. ఇది ఆనియన్ వెజిటేబుల్ కట్టర్ యాక్చువల్లీ. సో నాకు ఇంతవరకు వెజిటేబుల్ కట్టర్ లేదనమాట. సో వెజిటేబుల్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా వెజిటేబుల్స్ కట్ చేయడం. సో ఇలా ఉంటే ఈజీగా అవుతుంది పని అని చెప్పి ఆర్డర్ పెట్టా. చూడాలి అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఇదన్నమాట. అండ్ ఇది కనెక్షన్, దీన్ని ఇలా కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసి ఇది సెట్ చేసుకోవాలి. ఇది దీన్ని ఇలా లోపల సెట్ చేసుకున్నాక ఇది పెట్టి ఈ నిబ్ అనేది దీంట్లోకి ఊరేలా చూసుకొని వచ్చిందో. అండ్ ఇది వచ్చేసి నాకు 190 రూపీస్కే వచ్చింది, విచ్ ఇస్ వెరీ నైస్ అనే చెప్పాలి. ఒకసారి వాడి ఎలా ఉందో వర్త్ కాదో నేను మీకు డెఫినెట్గా చెప్తాను. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. మేబీ ఇది ఓపెన్ చేద్దాము.
ఇది గైస్, ఇది ఏంటంటే డ్రై ఫ్రూట్ కట్టర్ అన్నమాట, చూడండి. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో డ్రై ఫ్రూట్స్ పెట్టేసి జస్ట్ ఇలా అని ఇలా అంటే అవి ఆటోమేటిక్గా కట్ అయిపోయి వస్తుంది. లెట్స్ ట్రై దిస్ వన్, చూద్దాం ఎలా వస్తుంది. నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా, ఇందులో వేసేసాను అండ్ నేను క్లోజ్ చేశాను. చూద్దాం మీకు ఇక్కడ ఏమైనా పడుతుందా. ఓ వావ్, మీరు చూస్తున్నారా? చూడండి అసలు ఇంత ఈజీగా వచ్చేసిందా. నేను మీకు డీటెయిల్ వీడియో పెడతాను. దిస్ ఈజ్ రియలీ నైస్. ఎంత ఈజీగా వచ్చేసింది. ఏమైనా లస్సీ చేసినప్పుడు, బాదం మిల్క్ చేసినప్పుడు పైన ఇలా గ్రేటెడ్గా రావడం అనేది చాలా టఫ్ కదా, మనం నైఫ్తో కట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇదైతే చూడండి ఎంత ఈజీగా వచ్చింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. నైస్. వాట్, నాకు ఇది ఎంతకు వచ్చింది? 95 రూపీస్కి వచ్చింది. అఫోర్డబుల్ అనే చెప్తాను. చాలా బాగుంది గైస్, యూ హ్యావ్ ట్రై దిస్. ఇది ఓపెన్ చేద్దాము, ఏముందో చూద్దాము. నేను 12 ఐటమ్స్ అనుకుంటా పెట్టాను. 14 ఐటమ్స్ అనుకుంటా. 14 ఐటమ్స్ పెట్టాను. సోఫార్ అయితే బాగానే ఉన్నట్టు. కొన్ని ఇంకా ట్రై చేయలేదు కదా, అది ఆల్రెడీ నాకు తెలిసి వీడియోలో పెట్టేసే ఉంటాను ఈ పాటికి. ఓ దిస్ వన్. సో ఫ్రిడ్జ్కి ఆర్గనైజర్స్ తీసుకున్నాను గైస్. నాకైతే ప్రజెంట్ ఏం ఆర్గనైజర్స్ లేవు, అందుకని తీసుకున్నాను. ఓ ఎస్థెటిక్గా ఉండాలని అలా ఏం లేదు, యూస్ఫుల్గా ఉండాలి అంతే. మీ దగ్గర ఆల్రెడీ ఆర్గనైజర్స్ వేరేవి ఉంటే డెఫినెట్గా వేరేవి అయితే కొత్తగా పర్చేస్ చేయొద్దు, బికాజ్ వేస్టేజ్ ఎక్కువ కదా గైస్, ఇవన్నీ ప్లాస్టిక్ కాబట్టి. సో ఇలాంటివి 6 తీసుకున్నా అనమాట. 3, 4, 5 and 6. వావ్, బాగుంది గైస్ క్వాలిటీ. అయితే ఫ్రిడ్జ్లో సైడ్ పెట్టుకోవడానికి లేకపోతే పార్టీషన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి, లైక్ కొన్ని టొమాటోస్, చిల్లీస్, కొన్ని వాటిల్లో జింజర్ అలా పెట్టుకొని పార్టీషన్స్గా డివైడ్ చేస్తే మనకి కొంచెం ఐడియా ఉంటుంది లైక్ ఏం వచ్చింది. నాకు తెలిసి ఇది చాలా తక్కువకే వచ్చింది అనుకుంటా నాకు. వావ్, 114కి 6 బాక్సెస్ వచ్చాయి గైస్. చాలా మంచి ప్రైస్‌కే వచ్చాయని అని చెప్పాలి. నేను యాక్చువల్లీ మీషోలో ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకో క్వాలిటీ బాగుంటుందా, బాగోదా అని చెప్పి ఎప్పుడు డౌట్ ఉండే. బట్ నాకు ఈ డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. సో వెతకాలి గైస్, కొంచెం మంచివి అనేవి వెతుక్కుంటూ, రేటింగ్స్ చూసుకుంటూ వెతికితే మంచి ప్రొడక్ట్సే వస్తాయి. సో ఇవైతే 6 ఐటమ్స్. నేను ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేద్దాము, ఏమన్నా చూద్దాం. ఫస్ట్ శరత్ అయితే ఏంటి 14 ఐటమ్స్ పెడుతున్నావా అని అన్నాడు. ఏ 4000 5000 అయిపోతుంది అని చెప్పి. కానీ ఇవన్నీ నాకు జస్ట్ 2000 బిలోకే వచ్చాయి 14 ఐటమ్స్ కాబట్టి. అండ్ ఈచ్ 200 బిలోయే చెప్పాలి. ఒకటే అనుకుంటా 200 అబవ్ వచ్చింది. ఒకటి 200 అబవ్ వచ్చింది. ఇది ఏంటంటే ఆయిల్ డిస్పెన్సర్ గైస్, చూడండి. దీంట్లో స్పెషాలిటీ ఏంటో కూడా చూపిస్తాను. ఓపెన్ చేద్దాం. సస్టైనబిలిటీ కోసమే చూస్తాను గైస్. ఊరికనే ఆర్గనైజర్స్ అనవసరమైనవి కూడా కొనేసుకొని ఇంట్లోనే పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సస్టైనబిలిటీ కూడా చూసుకోవాలి కాబట్టి రియలీ యూస్ఫుల్ అయితేనే నేను కొంటాను. సో ఇదేంటంటే, ఓ ఇది గ్లాస్తో వచ్చింది గైస్. నేనైతే ప్లాస్టిక్ వస్తుందేమో అనుకున్నా కానీ గ్లాస్ వచ్చింది, బాగుంది. అండ్ ఈ కలర్ కూడా చాలా నచ్చింది నాకు. ఇదేంటంటే ఆయిల్ డిస్పెన్సర్, కాకపోతే నార్మల్గా పోర్ చేసుకోవచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బటన్ ఉంది. సో చూడండి, ఈ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది. ఇదైతే ఫుల్ నార్మల్గా పోర్ చేసుకోవడానికి. ఇది వద్దు, మనకి స్ప్రే కావాలనుకోండి, ఇది ఉంది కదా, ఇలా నొక్కితే స్ప్రే వస్తుంది. ఆయిల్ స్ప్రే 159 రూపీస్కి గైస్. 159కి మంచి క్వాలిటీ అండ్ నైస్ కలర్ అండ్ గ్లాస్ కూడా. అండ్ బ్రెడ్ టోస్ట్ కానీ ఇలాంటి కొన్ని వాటికి ఆయిల్ అంత వాడడం కదా, సో అలాంటి వాటికి ఇది చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి. ఊరినే ఎక్కువ పోర్ చేసుకొని
ఆయిల్ వేస్ట్ చేసుకునే కన్నా ఈ మెకానిజం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది నెక్స్ట్ వన్. నాకు ఇది షేప్ బట్టి ఇదేంటో కూడా నాకు తెలిసిపోయింది. మనం అంత నాలెడ్జ్ ఉంది మనకి. ఓకే, సో ఇది అయితే నేను మమ్మీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట పెట్టాలని చెప్పి. ఇది ఏంటంటే గైస్, చాపింగ్ బోర్డ్. నార్మల్ చాపింగ్ బోర్డ్ కాదు, చూపిస్తా. సో బేసిక్గా మా కిచెన్ ఏరియా కొంచెం చిన్నది వచ్చింది. సో మేము అక్కడ స్పెసిఫిక్గా చాపింగ్ బోర్డ్ పెట్టి మళ్ళీ దాన్ని కడిగి మళ్ళీ వాడి అలా కన్నా ఒక పెద్ద చాపింగ్ బోర్డ్ తీసుకొని అది మనకి ఇలా అటాచ్ చేసేసుకుంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ నీట్గా పెట్టుకోవచ్చు. ఇది చూసారా గైస్, ఇది అనేది మనం ప్లాట్ఫామ్కి ఇలా మీకు అర్థమవుతుందా, ఇలా పెట్టేసి అంటే ఫిక్స్ అయిపోతుంది ఈ ప్లేట్. ఇంకా దీని మీద మనకి ఏమేమి కావాలో మొత్తం, కర్రీకి ఏమేమి కావాలి, ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, ఇంకా ఏమేమి కావాలో మొత్తం అన్నీ ఒక దాని మీద కట్ చేసేసుకుంటే మనకి ఇంక పెట్టక్కర్లేదు. సో ఎట్ ఏ టైం అన్నీ ఏమేమి కావాలో కుకింగ్లో వేసేసుకోవచ్చు. చాలా బాగుంది ఇది. ఒకవేళ బాగుంటే మా మమ్మీకి కూడా ఒకటి ఆర్డర్ పెడతాను ఇప్పుడు ఇంటికి. నైస్ కదా. ఒకటే నాకు 200 అబోవ్ వచ్చింది, ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి. ఇది 298, కానీ మంచి ప్రైస్కి వచ్చిందనే చెప్పాలి. మంచిగా వాడతాను, చూపిస్తాను ఎలా వచ్చింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ గైస్. సో ఇది చేద్దాం గైస్. నాకు అర్థమైపోయింది ఇదేంటో. ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్ ఆర్గనైజరే. సో ఇది ఆర్గనైజర్ అనే అనుకుంటున్నాను, చూద్దాము. ఇదేంటి? ఓ ఓకే, ఇది ఆర్గనైజర్ కాదు గైస్, ఇది అదే కదా ఇంతలా ఎందుకు ప్యాక్ చేశారని చెప్పేసి అనుకున్నా. ఇది గ్లాస్ బాటిల్స్, ఆయిల్స్ వేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. ఇదొకటి ఇదొకటి. అదేంటది? అదే కదా, ఈ 2 బాటిల్స్ ఇచ్చారేంటి, ఏంటి నాబ్ ఏమి ఇవ్వలేదని చెప్పేసి అనుకుంటున్నాను గైస్. ఇచ్చారు, ఒక్క నిమిషం గుండా అయిపోయింది ఏంటి అని చెప్పి. సో ఇది గైస్, ఇది కనెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా ఓపెన్ చేసుకొని ఆయిల్ పోర్ చేసుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. అండ్ దీనికి వేసుకోవడానికి పనెల్ లాంటిది కూడా ఇచ్చారు, సో దట్ ఆయిల్ ఎక్కడ పడకుండా. అండ్ 2 బాటిల్స్ గైస్, చాలా బాగున్నాయి కదా, చాలా నచ్చాయి. చాలా మంచి క్వాలిటీ వచ్చాయి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. గ్లాస్ ఐటమ్ కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇది నాకు వచ్చింది 188 రూపీస్కి ఈ 2 వచ్చాయి, నాబ్స్ అయితే అండ్ వేయడానికి కూడా బాగుంది కదా, నాకు నచ్చింది. ఇది చూద్దామా, చాలా లైట్ వెయిట్గా ఉంది. బాగున్నాయి గైస్ కిచెన్ ఐటమ్స్, పెట్టచ్చు యాక్చువల్లీ. నేను ఇంకా చాలా భయపడ్డాను క్వాలిటీ ఎలా వస్తుందా ఏంటా, మీషో కదా అని చెప్పి. బట్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ వచ్చింది. ఓ వా, దిస్ వన్. ఇది గైస్ ఇలా పెట్టి చూసారా, ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇందులో సాస్ అన్నీ ఏమేమి కావాలో అన్ని స్పైసెస్ ఒక దగ్గర ఉండి ఇలా కావాలని రొటేట్ చేసుకోవచ్చు. అండ్ కుకింగ్ ఏరియా దగ్గర అంటే కిచెన్కి లైక్ పొయ్యికి దగ్గరలో ఉంచుకుంటే వెంటనే ఈజీగా యాక్సెసిబుల్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఎలా వాడతానో కూడా మీకు వీడియో పెడతాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది నాకు ఇంతకు వచ్చిందంటే 118 రూపీస్కి వచ్చింది. నైస్ కదా గైస్. ఇక్కడ చిన్న చిన్న మరకలు అయితే ఉన్నాయి, బట్ నాకు తెలిసి పోతుంది, నానేస్తే పోతుంది. ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది గైస్. 118 రూపీస్కి ఇది అయితే వర్త్ అనే చెప్తాను. ఇది ఎలా వాడుతున్నానో కూడా మీకు వీడియో షేర్ చేస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఓపెన్ చేద్దాము. అండ్ వాట్ ఎల్స్, ఇంకా ఫ్రిడ్జ్దే ఉంది పెద్దగా, ఫ్రిడ్జ్ ఆర్గనైజరే అయి ఉంటుంది ఇది. సో 2 టైప్ ఆఫ్ ఆర్గనైజర్స్ పెట్టాను గైస్. ఒకటి మీకు చూపించాను కదా ఇలాంటివి
ఫ్రిడ్జ్ సైడ్స్ పెట్టడానికి, లోపలైనా పెట్టుకోవడానికి. ఇవి ఏంటంటే ఇప్పుడు మనం కరివేపాకు ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీతో తీసుకుంటాం కదా, అంటే ఒక్కొక్కటి మిస్ప్లేస్ అయిపోయి దానికి ఒక్కొక్కటి వేరే వేరే డబ్బాస్ వాడే కన్నా అన్నీ ఒకలాగే ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఆల్సో యాజ్ ఎ సెడ్, నేను ముందు నాకు ఇంక వేరే ఆర్గనైజర్స్ కూడా లేవు కాబట్టి ఆర్డర్ పెట్టుకున్నా. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఇలా ఒకటేలా ఉండాలని ఏం రూల్ లేదు గైస్. మీకు కన్వీనియంట్గా ఏముంటే అవే తీసుకోండి. ఊరికనే మనీ అయితే పెట్టద్దు, వేస్ట్ చేయొద్దు. నాకు ఎలాగో లేవు కాబట్టి అని చెప్పి నేను పెడుతున్నాను. కానీ ఇది ఆల్రెడీ మా మమ్మీ పెట్టుకున్నారు ఇంట్లో అనమాట. నేను అక్కడ చూశాను, అక్కడ నాకు బాగా నచ్చింది. అందుకని నేను ఇంకా ఏం కొనకుండా ఇదే పెట్టుకుందామని చెప్పి నార్మల్గా వాడాను అనమాట. సో ఇవన్నమాట గైస్, ఇవి 6 వచ్చాయి, 6 లాంగ్ క్యాప్స్. లోపల ఒక్కొక్క దానికి ఇలా సెపరేట్ ఇవి ఉన్నాయి కదా, ఇది అనేది ఒక దాంట్లో ఇలా పెట్టేసి ఆనియన్స్ కానీ ఒకవేళ బయట వాడుకుంటే ఆనియన్స్ అవి వేసుకోవచ్చు. లోపల ఫ్రిడ్జ్ లోపల వాడడానికి తీసుకున్నాం కాబట్టి టొమాటోస్, ఒక దాంట్లో గ్రీన్ చిల్లీస్, ఒక దాంట్లో కరివేపాకులు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. కుకుంబర్స్. లేదు అనుకుంటే నెక్స్ట్ రోజుకి ఏమేమి వెజిటేబుల్స్ చాప్ చేసుకుంటున్నామో ఆ చాప్ చేసినవి కూడా ఉంచుకోవచ్చు గైస్, సో దట్ ఈజీగా కుకింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ చాప్డ్వి ఉంటే కుకింగ్ అనేది చాలా ఈజీ. అందుకని నేను ఆనియన్ టమాటో కట్టర్ తీసుకోవడానికి కారణం, అండ్ ఈ ఆర్గనైజర్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. ఎప్పుడైనా మనకి ఈజీగా అందుబాటులో అన్ని ఐటమ్స్ ఉంటే కుకింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది, అండ్ టైం సేవింగ్. సో టైం సేవ్ అయ్యే ఏ వస్తువు అయినా అది చాలా ఇంపార్టెంట్ అనే చెప్తాను. బట్ ఆల్సో కన్సిడరింగ్ ద బడ్జెట్, ఇఫ్ ద బడ్జెట్ ఈస్ లైక్ టూ హై, అంత వర్త్ కాదు గైస్. ఒకవేళ ఇవన్నీ కలిపినా నాకు 2000 కన్నా బిలోయే వచ్చింది. సో నేను డెఫినెట్లీ వర్త్ అనే చెప్తాను. అండ్ ద క్వాలిటీ ఈజ్ ఆల్సో నైస్. ఎక్కడ ఏది కూడా నాకు బ్యాడ్గా వచ్చినట్టు అనిపించలేదు. అండ్ ఐ థింక్ ఇంకో 2 చూపిస్తాను. ఇదన్నమాట కోకోనట్ కట్టర్. ఇది ఆల్రెడీ వాడేసాం, అందుకే ఇలా ఉంది. సో కోకోనట్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కోకోనట్ బ్రేక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కిందన పెట్టి జస్ట్ కోకోనట్ ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇది చాలా యూస్ఫుల్ అయింది గైస్. లేదంటే టైల్స్ పాడైపోతాయి, ఎక్కడ ఇరిగిపోతుందా అని చెప్పి చాలా భయపడుతూ ఉండే. ఇదైతే మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఎప్పుడైనా కొబ్బరి పచ్చడి చేసుకోవాలన్నా, కొబ్బరి కూర తీసుకోవాలని చెప్పినా సరే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది కూడా నాకు తెలిసి 150 అరౌండ్ అమౌంట్ రాయలేదు, 150 అరౌండ్ వచ్చింది అనుకుంటా. నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అటాచ్ చేస్తాను. యూ కెన్ డెఫినెట్లీ పర్చేస్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ ఏమేమైతే ఇంకా కొనాలనుకుంటున్నానో అవి కూడా వీలైతే అటాచ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇలాంటివి ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బికాజ్ ఈ 1 లైక్ 1 సబ్స్క్రైబే నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. అండ్ మోస్ట్లీ నేను ఇంకొన్ని ఐటమ్స్ వేరేవి పర్చేస్ చేద్దామనే థాట్లో ఉండే. ఈ వీడియో కనుక మంచి రీచ్ వెళ్తే నేను డెఫినెట్గా పర్చేస్ చేస్తాను, అండ్ మీకు కూడా చూపిస్తాను, షేర్ చేసుకుంటాను. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బాయ్.